హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. ఇక మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ తర్వాత ఇంకా మా పిల్లలకి తలస్నానం చేపిద్దామని ఇక్కడైతే కుంకుడుకాయలు నానబెట్టాననమాట కొద్దిగా. స్టవ్ మీద అలా ఉడికించాను. అప్పుడెప్పుడో తీసుకున్నాను. ఇంకా ఇప్పుడైతే యూజ్ చేస్తున్నాననమాట. ఫస్ట్ టైం ఇలా మా పిల్లలకి కుంకుడుకాయలతో తలస్నానం చేపియడము. ఇంకా కొద్దిగా అది వేడిగా ఉంది కదా! ఇంకొక పక్కన పెట్టాను కొద్దిసేపు. ఇక ఇక్కడ ఏంటంటే కొత్త సీరియల్ అయితే స్టార్ట్ అయింది. హిందీ సీరియల్ అనమాట. సోనీ సబ్‌లో వస్తుంది. 'హస్తినాపుర్ కా వీర్' అని. అంటే అది మహాభారత్‌లోని ప్రథమ అధ్యాయంలోనిదనమాట. కౌరవులు, పాండవులు చిన్నప్పటి స్టోరీ అనమాట. అది వచ్చిందనమాట. ఇంకా మా పాప చూస్తూ కూర్చుంది. మా పెద్ద పాప అయితే. తనకైతే కొంచెం పౌరాణిక స్టోరీస్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఇంకా తను చూస్తుంటే ఇంక నేను కూడా కూర్చున్నాను. ఇక్కడ చూడడం మానేసి అబ్బో! బోలెడు క్వెషన్స్ అనమాట దాని గురించి. కౌరవులు 100 మంది ఎలా పుట్టారు? కౌరవులు రిచ్ ఎందుకున్నారు? పాండవులు పూర్ ఎందుకున్నారు? అన్న ఒక దాని మీద ఒకటి క్వెషన్స్ వేస్తూనే ఉందనమాట. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా? నేను కూర్చునుంటే నేను కనబడట్లేదని మా పాప వెళ్ళి ట్రైపాడ్‌ని అడ్జస్ట్ చేసి వచ్చిందనమాట కెమెరాకు. ఇంకా నేను కూడా అది వీడియోలోనే చూసుకున్నాను. అప్పటిదాకా అబ్జర్వ్ చేయలేదు నేనైతే. ఇంకా ఇక్కడైతే ఇంకా వర్షం అయితే ఫుల్ స్టార్ట్ అయిందండి. ఇంకా తలస్నానం చేపిద్దాం అనుకుంటే ఇంకా వర్షం అయితే బాగా హెవీగా పడుతుంది. బట్టలు కూడా ఆరేసేవి ఉన్నాయన్నమాట. ఇంకా అలాగే పెట్టేసాను ఇక్కడైతే. ఇంకా తలస్నానం చేపిద్దామనే లోపల ఇంకా మా పిల్లలు బయటకొచ్చి ఆడుకుంటున్నారనమాట. బాగా హెవీ రైన్ అనమాట. పెద్ద వర్షమే వచ్చింది ఇక్కడైతే. ఇంకా తర్వాత కొద్దిగా వర్షం తగ్గాక ఇంకా తలస్నానం అయితే చేపిచ్చాను. కరెంట్ కూడా లేదంటే ఎండ కూడా లేదు. కరెంట్ ఉంటే కొద్దిగా హెయిర్ డ్రైయర్ పెట్టి డ్రై చేద్దాం అనుకున్న హెయిర్, కానీ కరెంట్ కూడా లేదు. ఇక్కడైతే ఇంకా మా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే చింతపండు పులిహోర చేయాల్సి వచ్చిందనమాట. చేయాల్సి వచ్చిందని ఎందుకంటున్నానంటే మార్నింగ్ మా పక్కింటి వాళ్ళైతే పోరంచ నల్లపోచమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్ళొచ్చారు. వాళ్ళైతే ఇంకా కొద్దిగా పులిహోర లడ్డు అయితే ఇచ్చారనమాట. ఇక తెలిసిందేగా పులిహోర అంటే ఎలా ఉంటుందో, టెంపుల్ పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది. అది కూడా ప్రసాదం అంటే ఎంత ఉంటుంది చెప్పండి, కొద్దిగా ఉంటుంది. ఇంకా ఇద్దరు తినేసారనమాట. తిన్న తర్వాత మళ్ళీ కావాలని ఇంకా మార్నింగ్ చేస్తుంటే మళ్ళీ నేను మధ్యాహ్నం లంచ్కి ఇంకా అదే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడైతే నేను.